హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. మైదా రవ్వ ఉపయోగించకుండా క్యారెట్ తోటి హెల్దీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ కేక్ని ప్రిపేర్ చేయడం చాలా సులభం, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్దీ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి. ముందు ఈ రవ్వను ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తని పౌడర్లా అవసరం లేదండి, కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ క్యారెట్ని వేసుకుంటున్నానండి. మనకి రెగ్యులర్గా దొరికే నార్మల్ క్యారెట్స్తో కూడా చేసుకోవచ్చు. అలాగే ఏ కప్పుతో అయితే రవ్వను క్యారెట్ను తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ కాచిన పాలనే వేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలనైనా ఉపయోగించవచ్చు. ఏ పాలను ఉపయోగించినా పర్వాలేదు, కానీ పాలు మాత్రం రూమ్ టెంపరేచర్లో ఉండేటట్లుగా చూసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బేకింగ్ కోసం అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి. అందులో ఇటువంటి స్టాండ్ ఒకదాన్ని పెట్టుకోవాలి. మీరు పల్చటి కడాయిని తీసుకున్నట్లయితే అడుగు భాగంలో ఉప్పును కానీ ఇసుకను కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న బ్యాటర్లోకి 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకోండి. అందుబాటులో ఉంటే దాల్చిన చెక్క పొడిని వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల కేక్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లుగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్తో కనుక మీరు తీసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బేకింగ్ కోసం కేక్ టిన్ను తీసుకోవాలి. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ అల్యూమినియం పాత్రనే కేక్ కోసం ఉపయోగిస్తున్నానండి. ఇంట్లో ఉండి ఇలా ఎటువంటి అల్యూమినియం పాత్రలో అయినా సరే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ టిన్కి ఆయిల్ని అప్లై చేసుకుని అడుగు భాగంలో బటర్ పేపర్ని వేసుకుని మళ్ళీ పై భాగంలో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్కి బదులుగా మైదా పిండినైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా కేక్ టిన్ని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కేక్ టిన్లోకి వేసుకుని ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం 1-2 సార్లు ట్యాప్ చేసుకుని తీసుకోవాలి. అలాగే పై భాగంలో టాపింగ్ కోసం నేను కొద్దిగా క్యారెట్లని, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుల్ని వేసుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కేక్ టిన్ని ముందుగా ప్రీహీట్ చేసిన కడాయిలోకి పెట్టుకుని 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ముందు 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. తర్వాత 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకున్నట్లయితే కేక్ చక్కగా రెడీ అవుతుంది. మీరు ఓవెన్లో కనుక ప్రిపేర్ చేస్తున్నట్లయితే ప్రీహీట్ చేసిన ఓవెన్లోకి 180 డిగ్రీస్ దగ్గర 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ప్రిపేర్ చేసినప్పుడు క్లీన్గా వచ్చినట్లయితే కేక్ రెడీ అయిపోయినట్లేనండి. ఇలా రెడీ చేసుకున్న ఈ కేక్ని వెంటనే డిమోల్డ్ చేయకుండా పూర్తిగా చల్లారేంత వరకు ఇలా క్లాత్ని కప్పుకుని ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ని ఒకసారి స్క్రాప్ చేసుకుని రివర్స్ చేసుకున్నట్లయితే కేక్ చక్కగా డిమోల్డ్ అవుతుంది. నేను కేక్ కోసం ఉపయోగిస్తున్న ఈ గిన్నె 5 ఇంచ్ వరకు ఉంటుందండి. ఈ క్వాంటిటీతో అయితే ఆల్మోస్ట్ 1/2 kg వరకు కేక్ రెడీ అవుతుంది. పైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకున్నాం కదండి, అలా ఏమీ వేయకుండా ప్లెయిన్గా ప్రిపేర్ చేసుకుని పైన విప్పింగ్ క్రీమ్ తోటి డెకరేట్ చేసుకున్నా కూడా ఈ కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను రెడ్ క్యారెట్ తురుమును ఉపయోగించాను కదండి, అందుకని కేక్ ఇలా మంచి రంగులోకి వచ్చింది. మీరు ఏ కేక్ని ప్రిపేర్ చేసినా కూడా ఆయిల్కి బదులుగా బటర్ని ఉపయోగించినట్లయితే కేకు మంచి రంగులోకి వస్తుంది.
చాలా సులభంగా ప్రిపేర్ చేసి అలాగే ఎంతో రుచి కలిగిన ఈ క్యారెట్ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.